మాటలతోనే మజా ఏముంటుంది, దానికి కాస్త లీగల్ టచ్అప్ కూడా ఇస్తే సంవాదం ఇంకా బలంగా ఉంటుంది. సారీ చెప్తావా, పరువు నష్టం దావా వేయమంటావా అంటోంది రాజకీయం. లీగల్ నోటీసులతో కొత్త ట్రెండ్ మొదలైంది. బీఆర్ఎస్ అగ్రనేతల్లో ఒకరు లీగల్ నోటీస్ అందుకుంటే మరొకరు కాంగ్రెస్ ఎంపీకి లీగల్ నోటీస్ ఇచ్చారు. అంతం కాదు ఇది ఆరంభం అన్నట్టుంది తెలంగాణ గడ్డపై లీగల్ పాలిటిక్స్. అమృత్ పథకంలో ఆరోపణలు, కేటీఆర్ పై సృజన్ రెడ్డి లీగల్ ఫైట్, కన్వెన్షన్ లో వాటాపై అపనిందలు, కాంగ్రెస్ ఎంపీకి హరీష్ నోటీస్. తెలంగాణ పాలిటిక్స్ లో కొత్త ట్రెండ్. ఎస్, ఎప్పుడూ చూడని ట్రెండే. ఏకవచన సంబోధనలు, వ్యక్తిగత ఆరోపణల దాకా వెళ్లే తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త ఒరవడి కనిపిస్తోంది. మాటకు మాటతో సరిపోవడం లేదు, కౌంటర్ కి రివర్స్ కౌంటర్ ఇస్తే చాలడం లేదు. ఎన్ని చెప్పుకున్నా, ఎంత తిట్టుకున్నా సంతృప్తి చెందడం లేదు. అంతకు మించి అన్నట్టుగా లీగల్ నోటీసులతో ప్రత్యర్థులు ఆరోపణలు చేసిన వాళ్ళను కోర్టుకు ఇచ్చాలనుకుంటున్నారు నేతలు. కొన్ని వారాల వ్యవధిలోనే ఇద్దరి లీగల్ నోటీసులు స్టేట్ పాలిటిక్స్ లో ఇప్పుడు అంతా దీనిపైనే చర్చ. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కి లీగల్ నోటీస్ ఇచ్చారు బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రి హరీష్ రావు. అవాస్తవ ఆరోపణలతో తన పరువుకు భంగం కలిగించారని న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు హరీష్ రావు. ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్న హరీష్ రావుకు ఆరోపణలు, సవాళ్లు కొత్త కాకపోయినా ఈసారి కౌంటర్ తో సరిపెట్టకుండా కాంగ్రెస్ ఎంపీకి లీగల్ నోటీస్ కూడా పంపారు. హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలతో పాటు మూసీ ప్రక్షాళన రాజకీయాలను షేక్ చేస్తోంది. ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడుతున్నాయి విపక్ష పార్టీలు. బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, కేటీఆర్ తో పాటు ముఖ్య నేతలు బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఇదే సమయంలో హరీష్ రావు పై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఆనంద్ కన్వెన్షన్ లో హరీష్ కి వాటాలున్నాయని ఆరోపించారు ఎంపీ అనిల్ కుమార్. మూసీ పర్యటన పేరుతో రాజకీయ డ్రామాలు ఎందుకో తెలుసా? హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో కట్టిన కన్వెన్షన్ లో హరీష్ రావుకు వాటాలున్నాయని సంచలన ట్వీట్ చేశారు అనిల్. కన్వెన్షన్ ని కాపాడుకునేందుకే హరీష్ డ్రామాలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ ఆరోపించారు. ఆస్తుల్ని కాపాడుకునేందుకు సామాన్య ప్రజలను అడ్డుపెట్టుకుంటున్న అగ్గిపెట్టే హరీష్ ఖబర్దార్ అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు అనిల్ కుమార్ యాదవ్. అనిల్ కుమార్ యాదవ్ ట్వీట్ కి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు కూడా. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనపై బురద జల్లే వికృత రాజకీయానికి కాంగ్రెస్ తెరలేపిందని హరీష్ రావు రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి గోవెల్స్ ప్రచారాన్ని ఆశ్రయిస్తున్నట్టుగా కనిపిస్తోందన్నారు. పొద్దున్న గోల్కొండ కోట, చార్మినార్ లో కూడా వాటాలున్నాయంటారేమో, అబద్ధపు ప్రచారాలు చేస్తున్నందుకు లీగల్ నోటీస్ పంపుతున్నానని స్పందించారు. బహిరంగ క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావాకి రెడీగా ఉండాలని అనిల్ కుమార్ యాదవ్ ని హెచ్చరించారు. దీనిపై కూడా కాంగ్రెస్ ఎంపీ తనదైన శైలిలో మరో ట్వీట్ చేశారు. ఆరోపణలపై వివరణ మాత్రం ఇవ్వలేదంటూ ఉప్పులేనిదే పొగరాదనుకోవాలా అంటూ మరో ట్వీట్ వదిలిపెట్టారు అనిల్ కుమార్ యాదవ్. హైదరాబాద్ ప్రజలని ముందు పెట్టి, హైదరాబాద్ పేదవాళ్ళని ముందు పెట్టి మీరు డ్రామా చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీకు ఒకటే రిక్వెస్ట్ చెప్తున్నా, మీ ట్వీట్ నేను ఇప్పుడే చదివినా, మీకు చెప్పేది ఏంటంటే దాంట్లో మీకు వాటా ఉందా లేదా అని అడుగుతున్నారు హరీష్ రావు గారు. ఈ ఎపిసోడ్ కి కొన్నాళ్ల ముందే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి లీగల్ నోటీస్ పంపారు సృజన్ రెడ్డి. ఆయన మరెవరో కాదు, సీఎం రేవంత్ రెడ్డికి బావమరిది వరుస. అమృత్ పథకం టెండర్ల విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీకి లీగల్ నోటీసులు ఇచ్చారు సృజన్ రెడ్డి. తనపై చేసిన తప్పుడు వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పట్టణాల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూపొందించిన అమృత్ పథకంలో సీఎం కుటుంబ సభ్యులు అవినీతికి పాల్పడ్డారని కేటీఆర్ చేసిన ఆరోపణలు దీనికి కారణమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి తన అధికారాన్ని ఉపయోగించి బావమరిది సృజన్ రెడ్డికి పనులను అప్పగించారని తీవ్ర ఆరోపణలు చేశారు కేటీఆర్. సీఎం కుటుంబాన్ని కేటీఆర్ టార్గెట్ చేసుకోవడంతో కాంగ్రెస్ కీలక నేతలంతా స్పందించారు. మంత్రి పొంగులేటి దీనికి ఆధారాలు చూపాలంటూ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి కూడా తన అల్లుడు సృజన్ రెడ్డికి నిబంధనల ప్రకారమే టెండర్ దక్కిందని వివరణ ఇచ్చారు. మొత్తం ఎపిసోడ్ లో సీఎం సెంట్రిక్ గా బీఆర్ఎస్ ఆరోపణలు చేయడంతో కేటీఆర్ కి లీగల్ నోటీసులు ఇచ్చారు సృజన్ రెడ్డి. లీగల్ నోటీసులకు అటు కేటీఆర్, అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరు ఇప్పటికైతే ఎలాంటి సారీ చెప్పలేదు, చెప్పే మూడ్ లో కూడా లేరు. కోర్టు దాకా వస్తే ఎవరి రియాక్షన్ ఎలా ఉంటుందన్నదే తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడు హాట్ టాపిక్.